హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీపీఎస్సీ ముచ్చట్లు. నేను మీ సాయిరామ్. నిన్న మనకు తెలంగాణ హైకోర్టు జస్టిస్ శ్రీ నామవరపు రాజేశ్వరరావు గారు తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి మెరిట్ లిస్ట్ని రద్దు చేస్తూ 2 రకాల చాయిసెస్ ఇచ్చారు కమిషన్కి. ఒకటి రీవాల్యుయేషన్ కానీ రీమెయిన్స్ కానీ పెట్టమని. దానికి సంబంధించి ఇప్పుడు అసలు కోర్టు ఎందుకు అలాంటి డెసిజన్ తీసుకుంది, ఆ డెసిజన్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి, మరి నెక్స్ట్ కమిషన్ ఏం చేయబోతుంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా ఫస్ట్ ఇది మనం చూస్తున్నాం, ఎవరి మధ్య పిటిషనర్స్ పరమేశ్ మట్ అండ్ అదర్స్, రెస్పాండెంట్స్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఓకే, మనకు తెలుసు పిటిషనర్స్ తరపున వంచన శ్రీ రచనారెడ్డి గారు, ఇంకా మిగతా వాళ్ళు. ఓకే, మనం ఇక్కడ జస్ట్ మనకు వాదనలు ప్రతివాదనల గురించి అందరికీ తెలుసు, ఏ అంశాలపైన జరిగినది. ఇప్పుడు దాని గురించి కాకుండా మనం కోర్టు ఏం ఫైండ్ అవుట్ చేసింది దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫైండింగ్స్ ఆఫ్ ది కోర్ట్. టోటల్గా ఈ సుదీర్ఘమైన వాదనలు పిటిషనర్ తరపున అండ్ కమిషన్ తరపున విన్న తర్వాత కోర్టు ఈ అంశాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసింది. ఒకటి ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అండ్ నెక్స్ట్ ద మెథడ్ ఆఫ్ ఎవాల్యూషన్. ఇవి 2 పాయింట్అవుట్స్ని ఫైండ్ అవుట్ చేసి దాని ప్రకారం మనకు తీర్పు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్లో ఏమున్నాయంటే, ఫస్ట్ థింగ్ ఇష్యూయింగ్ ఆఫ్ 2 హాల్ టికెట్స్ ఫర్ ది గ్రూప్ 1 ఎగ్జామినేషన్. మనకు మెయిన్స్కి ఒక హాల్ టికెట్ ఇచ్చారు అండ్ ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ ఇచ్చారు. నెక్స్ట్ అలొకేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇన్ బయాస్డ్ మేనర్. మనం చూసుకున్నాం, కొన్ని సెంటర్స్ కేవలం ఉమెన్కి ఉంటే, కొన్ని సెంటర్స్ కేవలం పురుషులకు మాత్రమే ఉండే. నెక్స్ట్ ఇన్కన్సిస్టెన్సీ అబౌట్ ది టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ అపియర్డ్ ఫర్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్. మనం చూసుకున్నాం, ఒక్కోసారి ఇంతమంది రాశారని, ఇంకోసారి ఇంకొంతమంది రాశారని, ఇలా డేటాలో మిస్ మ్యాచ్ ఉంది. నెక్స్ట్ మల్టిపుల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్స్. మనం ఎవాల్యుయేషన్లో మల్టిపుల్ టైమ్స్, ఫస్ట్ టైం, సెకండ్ టైం అనేది అండ్ థర్డ్ టైం కూడా ఎవాల్యుయేషన్ జరిగింది. బట్ థర్డ్ టైం ఎవాల్యుయేషన్కి సంబంధించి మనకు అక్కడ ఎలాంటి బార్కోడ్ కానీ లేదు అనే దాని గురించి సంబంధించి. అండ్ పబ్లికేషన్ ఆఫ్ ప్రొవిజనల్ ఆర్ టోటల్ మార్క్స్ లిస్ట్ మనం చూసుకున్నాం. దీని గురించి మొత్తం విశ్లేషణ మనం చూద్దాం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి. అండ్ డిస్క్లోజింగ్ ఆఫ్ అన్క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ హాల్ టికెట్ నెంబర్స్ ఇన్ ద మెయిన్స్ ఫైనల్ మార్క్స్ లిస్ట్. మనం చూసాం, ఇంగ్లీష్ క్వాలిఫై కాని వాళ్ళవి కూడా జిఆర్ఎల్లో కాకుండా ఇంకో లిస్టులో అనుకుంటా పొందుపరిచారు. ఇంక్రీజింగ్ వ్యాకెన్సీస్ బై యాడింగ్ న్యూ వ్యాకెన్సీస్. మనం చూసాం, పాత నోటిఫికేషన్ 503 + 60 యాడ్ చేశారని మనకి. దీనికి సంబంధించి కూడా కోర్టులో వాదనలు జరిగినాయి. బట్ కోర్టు దీనికి ఇంక్లైండ్ అవ్వలేదు. దీన్ని మాత్రం పిటిషనర్ దీన్ని తిరస్కరించింది, సింగిల్ బెంచ్ న్యాయస్థానం. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్లో మెథడ్ ఆఫ్ ఎవాల్యుయేషన్. ఇప్పుడు చూడండి, ద సెలెక్షన్ ఆఫ్ ఎవాల్యుయేటర్స్ ఎలా సెలెక్ట్ చేశారు, ఎలా ఎవాల్యుయేషన్ చేశారు. ప్రొసీజర్ తెలుగు మీడియం క్యాండిడేట్స్ వర్ నెగ్లెక్టెడ్, హైయెస్ట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇన్ స్పెసిఫిక్ సెంటర్స్. మనం చూసాం, సెంటర్ 18-19 నుండే 71 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అండ్ కమిషన్ అవార్డెడ్ ది సేమ్ మార్క్స్ టు సర్టెన్ క్యాండిడేట్స్. కొంతమందికి సేమ్ మార్క్స్ వచ్చాయి. ఫర్ సపోజ్ 273 మార్క్స్ అనేది ఒక 28 మెంబర్స్కి వచ్చాయి. ఇలా చాలా డిస్ప్లే ఇలాంటివి ఉన్నాయి కాబట్టి. సరే, మరి దీనికి సంబంధించి మనం పూర్తి విశ్లేషణ ఇందులో మనం ఈనాడులో వచ్చింది చూద్దాం. ఫస్ట్ ఈ తీర్పు అనేది 2 నెలలుగా మనకు 2 నెలల తర్వాత వచ్చింది. సుదీర్ఘమైన తీర్పు, 222 పేజీల తీర్పు. మొత్తం మీద 12 పిటిషన్లపై విచారించారు. అయితే మెయిన్గా న్యాయమూర్తి తన జడ్జిమెంట్లో చెప్పింది ఏంటంటే, పరీక్ష నిర్వహణలో టీజీపీఎస్సీ పారదర్శకత పాటించలేదని, సమగ్రతను కొనసాగించలేదని, పక్షపాతంతో వ్యవహరించినట్టు కనిపిస్తుందని, సొంత నియమ నిబంధనలను ఉల్లంఘించిందని తన తీర్పులో పేర్కొన్నారు. అయితే మనం ఇంతకుముందు చూసుకున్నాం 2 రకాలైన అంశాలలో. ఫస్ట్ సొంత నిబంధనల ఉల్లంఘన. ఇక్కడ చూడండి, కమిషన్ కొన్ని నిబంధనలు నియమాలతో నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు రాజ్యాంగ సంస్థగా టీజీపీఎస్సీ వాటిని అమలు చేయాలి. ఆశ్చర్యకరంగా వాటిని సరైన పద్ధతిలో అమలు చేయలేదు. పరీక్షల మార్పులకు సంబంధించి వెబ్సైట్ని క్రమం తప్పకుండా చూడాలని పేర్కొంది, కానీ దాన్ని అమలు చేయలేదు. ఇలా కమిషన్ తన నోటిఫికేషన్ నిబంధనలను
తానే ఉల్లంఘించినందున కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. ఈ పాయింట్ ఎందుకు మెన్షన్ చేశారంటే, మనం వాదనలు విన్నప్పుడు టీజీపీఎస్సీ తరపున వాదించే న్యాయవాది ఎప్పుడు కూడా ఇది ఎగ్జామ్స్ అనేది ఇందులో కోర్టు జోక్యం చేసుకోవద్దని మాట్లాడుతుండే. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కోర్టు ఇలాంటివి చెప్పింది అన్నట్టు. అంటే మీరు కరెక్టు పాటించలేదు కాబట్టి మేము జోక్యం చేసుకోవచ్చని. కొందరికి ఏకసంఖ్య మార్కులు వచ్చాయి. వారు సంతృప్తికరంగా రాసినప్పటికీ మార్కులు ఎందుకు తగ్గాయనే దానికి వివరణ లేదు. ప్రస్తుతం ఎంపికైన వారు ఇబ్బంది పడుతున్నట్టే ఏకసంఖ్య మార్కులు వచ్చిన వారు అంతే బాధపడతారు. కరెక్ట్ అయిన మాట ఇది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎంతో మంచిగా చదువుకొని ఎంతో మంచిగా రాసిన వాళ్ళకు కూడా సింగిల్ డిజిట్ మార్క్స్ 7 మార్క్స్ 2 మార్క్స్ 10 మార్క్స్ వేశారు. ఇప్పుడు ఎలా అయితే సెలెక్ట్ అయిన వాళ్ళు బాధపడుతున్నారో, ఎంతో మంచిగా రాసి అంత సింగిల్ డిజిట్ మార్క్స్ వచ్చిన మార్క్స్ రావాలని వస్తే ఎవరికైనా కూడా బాధగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, సందేహాస్పదంగా 2 హాల్ టికెట్స్ మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే యూపీఎస్సీలో అలాంటి ప్రొసీజర్ లేదు. ప్రిలిమ్స్కి హాల్ టికెట్ నెంబర్ ఉందో మెయిన్స్కి కూడా అదే ఉంది. పక్క రాష్ట్రంలోని ఏపీపీఎస్సీ మొన్న నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్లో కూడా అంతే, ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబరే మెయిన్స్కి కూడా మెన్షన్ చేసింది. అదే టీజీపీఎస్సీని అడిగితే పరిపాలనపరమైన సౌలభ్యం అని చెప్పింది, కానీ పర్ఫెక్ట్ రీజన్ మాత్రం ఎక్కడ చెప్పలేదు. ఇక్కడ 2 హాల్ టికెట్ జారీ చేయాల్సిన అవసరం ఏముందనేది ప్రశ్నార్థకం. కేంద్రాల కేటాయింపులో వివక్ష. కోటి ఉమెన్స్ కాలేజీని కేవలం మహిళలకే పరిమితం చేయడం పిటిషనర్ల సందేహాలలో అవకాశం ఇచ్చింది. ఇలా చేయాలని కళాశాల అధికారులు కోరినట్లు కమిషన్ చెబుతున్నప్పటికీ దానికి రాతపూర్వక ఆధారాలు సమర్పించలేదు. చూడండి ఇక్కడ ఎంత పెద్ద బ్లండర్ మనకు కనిపిస్తుందో. కళాశాల యాజమాన్యమే కేవలం మహిళలకే కేటాయించిందని చెప్పిందని కమిషన్ చెప్పింది. బట్ దానికి సంబంధించి రిటన్ ఎవిడెన్స్ ఏదీ లేదు. ఎక్కడైనా కోర్టులైనా ఎక్కడైనా మనకు రిటన్ ఎవిడెన్స్ ఉంటేనే చెల్లుతుంది. సో ఇక్కడ వీరు ఇదే యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్కి ఇక్కడ మెన్తో పాటు ఉమెన్ కూడా రాస్తారు. మరి దానికి ఎలా రాస్తారు? అప్పుడు కాలేజ్ అభ్యంతరం చెప్పలేదా అనేది ప్రశ్నార్థకమైన విషయం. దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వకుండా వారికి నగరానికి దూరంగా ఉన్న కాలేజీల్లో 2-3 అంతస్తులను కేటాయించింది. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమే. మనం దివ్యాంగులని ఎప్పుడైనా కూడా స్పెషల్ కేటగిరీ వైజ్గానే చూస్తాం. అలాంటి వారికి సిటీ సెంటర్లో దగ్గరున్న వాటిని కేటాయించాలి, కానీ చాలామందికి దూరం కేటాయించారు. ఈవెన్ నా ఫ్రెండ్కి కూడా చాలా లాంగ్ డిస్టెన్స్లో పడింది. అంటే వాళ్ళు మనం స్పెషల్ ఎబిలిటీ పర్సన్స్గా చూస్తున్నప్పుడు వాళ్ళకు మరింత సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా పోకుండా మరిన్ని అవకాశాలు కల్పించాలి, కానీ మరింత దూరం చేశారు. ఇక్కడ అభ్యర్థుల హాజరు లెక్కింపుల్లో నిర్లక్ష్యం. ఇక్కడ చూడండి ఇది ఎంత పెద్ద నిర్లక్ష్యం అంటే, పరీక్షకు హాజరైన వారి సంఖ్యను కమిషన్ పలు సందర్భాల్లో పలు రకాలుగా వెల్లడించింది. 2024 అక్టోబర్ 27న 18 మంది క్రీడా అభ్యర్థులతో పాటు 21,093గా ప్రకటించింది. ఇదే కమిషన్ మార్చి 30న 21,085, తర్వాత 21,110, తర్వాత 20,161, తర్వాత 21,085. మనం ఎగ్జామ్ రాసిన ప్రతిరోజు అటెండెన్స్ తీసుకుంటారు. ఏ సెంటర్కి ఆ సెంటర్ వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు అటెండెన్స్ అనేది ఈజీగా అక్కడున్న మనకి ఇన్విజిలేటర్స్తో ద్వారా ఈజీగా తెలిసిపోతుంది. అదేం పెద్ద సమస్య కాదు. అంత పెద్ద కమిషన్లో ఎంతమంది రాశారనేదే క్లారిటీ లేకపోవడం అనేది చాలా నెగ్లిజెన్స్. ఇది దానికి సరైన వివరణ కూడా కమిషన్ ఇవ్వలేదు. నెక్స్ట్, అనర్హులైన అభ్యర్థుల వెల్లడి. మనకి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉందని అందరికీ తెలుసు. ఇక్కడ ఓసీలకు 40%, బీసీలకు 35%, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 30% ఉండాలి. వీటిని తుది ర్యాంకింగ్ పరిగణలోకి తీసుకోరు. ఈ నిబంధనను కమిషన్ అమలు చేస్తే 30% కంటే తక్కువ మార్కులు వచ్చిన వారి ఇతర పేపర్లను మూల్యాంకనం చేయరు. అయితే కమిషన్ సమర్పించిన వివరాల ప్రకారం ఇంగ్లీష్లో అర్హత సాధించని వారి జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి మార్కులను వెల్లడించారు. అసలు ఎవాల్యుయేషన్ చేయకూడదు, బట్ ఎవాల్యుయేషన్ చేసి కూడా మార్కులు ఇచ్చారు. ఇది కూడా తప్పు. అండ్ నిబంధనల ప్రకారం సబ్జెక్టుల వారీగా మార్కులను ప్రకటించాలి, కానీ వ్యక్తిగత లాగిన్ ద్వారా ప్రకటించడం సరైన విధానం కాదు. మనకు ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ అన్నారు, తర్వాత ఇండివిజువల్ లాగిన్ ఇచ్చారు. అండ్ తర్వాత మనకు రీకౌంటింగ్కు ముందు రీకౌంటింగ్ తర్వాత ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయో మనకు తెలియదు. ఎందుకంటే తర్వాత ఆఫ్టర్ రీకౌంటింగ్ తర్వాతనే జిఆర్ఎల్ ప్రకటించారు. ఆ జిఆర్ఎల్లో కూడా ఏపీపీఎస్సీలో అయితే ప్రతి సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో క్లియర్గా మెన్షన్ చేస్తూ వారి టోటల్ మార్క్స్ అండ్ ర్యాంక్ అనేది మెన్షన్ చేశారు. కానీ మన దగ్గర మాత్రం ఓన్లీ టోటల్ మార్క్స్ ఇచ్చి ర్యాంక్ మాత్రమే ఇవ్వడం జరిగింది. తెలుగు అభ్యర్థులకు అన్యాయం. ఇది అందరికీ తెలిసిన విషయమే. తెలుగులో పరీక్ష రాసిన వారి జవాబు పత్రాలను సరైన విధానంలో దిద్దలేదు. డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు ఇంగ్లీష్ తెలుగు మాధ్యమాల్లో బోధిస్తారని, వారు రెండింటిని మూల్యాంకనం చేస్తారని కమిషన్ చెప్పింది. ఇప్పుడు మనం కూడా చూసుకున్నట్లయితే
రెండు ఇంగ్లీష్ తెలుగు బోధించే వారిలో ఇంగ్లీష్కే ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు తెలుగు పేపర్స్ ఎవాల్యుయేషన్ అనేది అంత పర్ఫెక్ట్గా చేయలేరు, ఎందుకంటే తెలుగుకు సంబంధించి తెలుగు వాళ్ళే చేయగలుగుతారు. అండ్ ఏపీపీఎస్సితో పోల్చినప్పుడు ఏపీపీఎస్సిలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 ఉన్నాయి. అదే తెలంగాణలోకి వచ్చేసరికి ప్రిలిమ్స్, మెయిన్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి దీన్ని పోల్చుకోవడం కూడా కరెక్ట్ కాదని కోర్టు భావించింది. అండ్ తెలంగాణలో 12,381 మంది ఇంగ్లీష్లో హాజరైతే 506 మంది ఎంపికయ్యారు. అదే తెలుగులో 56 మంది ఎంపికయ్యారు. ఉర్దూలో 10 మంది రాస్తే ఒక్కరు ఎంపికయ్యారు. చూడండి, ఇంగ్లీష్లో 506, తెలుగులో 56 అండ్ ఇక్కడ మాత్రం 1 ఉర్దూలో. అంటే ఇక్కడ ఓన్లీ అవుట్ ఆఫ్ 10 1 సెలెక్ట్ అయ్యారు, 10%. ఇక్కడ 10% కూడా లేదు. ఇంతమంది రాస్తే దాదాపు 8,694 మంది హాజరైతే కేవలం 56 మంది అనేది మనకు క్లియర్గా తెలుగువారికి అన్యాయం జరిగిందనేది స్పష్టమవుతుంది. పెరిగిన ఖాళీల వివరాల గురించి కూడా వచ్చినప్పుడు కోర్టు ఈ వాదనను మాత్రం తిరస్కరించింది. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇంతకుముందు వేరే కోర్టులో జరిగినప్పుడు కోర్టులో కూడా తిరస్కరించడం జరిగింది. అండ్ నెక్స్ట్ మూల్యాంకనంలో లోపాలు. చూడండి, మెయిన్స్ మూల్యాంకనం ప్రక్రియలో టీజీపీఎస్సీ ప్రతి సూత్రాన్ని ఉల్లంఘించింది. మూల్యాంకనాన్ని సరైన విధానంలో చేయలేదు, మోడరేషన్ విధానం అనుసరించలేదు. మనం గమనించినట్లయితే తెలుగు మీడియంకి తక్కువ మార్కులు రావడం, ఇంగ్లీష్ మీడియంకి ఎక్కువ మార్కులు రావడం. అదేవిధంగా కొన్ని పేపర్లలో అందరికీ ఎక్కువ వచ్చాయి, కొన్ని పేపర్లు అందరికీ తక్కువ వచ్చాయి. కొన్ని పేపర్లలో చాలా ఎంత అంటే 2 మార్క్స్, 0 మార్క్స్, 1, 2. ఇది ఎక్కడ ఎవాల్యుయేషన్ ఇలాంటిది అనేది కమిషన్ పర్ఫెక్ట్ గైడ్లైన్స్ ఫాలో అవ్వలేదు. మూల్యాంకనదారుల జాబితాను పరిశీలిస్తే సోషియాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్లకు ప్రత్యేక ప్రొఫెసర్లు, తెలంగాణ ఉద్యమాలపై అవగాహన ఉన్నవారు, 6 విభాగాల జనరల్ వ్యాసాలకు సంబంధించి ప్యానెలే లేదు. చూడండి, అసలు ఎవరు కరెక్షన్ చేయాలనే దానికి సంబంధించిన పర్ఫెక్ట్ ప్యానెల్ కూడా లేదు. అవగాహన లేని, పదవి విరమణ చేసిన వారు ఉన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చిన ఫ్యాకల్టీపై చర్యలు తీసుకోకుండా పిటిషనర్లను బెదిరించడం సరికాదు. ఇంకొకటి, ఆర్సీ రెడ్డి సెంటర్లో పనిచేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవడానికి బదులు కమిషన్ పిటిషనర్లనే బెదిరించింది, మీరు అలా చేస్తారా అని. చూస్తే తెలంగాణ ఉద్యమం గురించి ఒకరు 1 పేజీలో, మరొకరు 10 పేజీలో రాస్తే ఇలా మార్కులు వేస్తారన్న కోర్టు ప్రశ్నకు కమిషన్ నుంచి సమాధానం లేదు. చాలామంది ఉద్యోగాలకు రాజీనామా చేసి రోజుకు 10 నుంచి 12 గంటల పాటు పరీక్షలు రాసిన వారి మార్కులు పరిశీలిస్తే ఆశ్చర్యం వేసింది. 4 సబ్జెక్టులో కేవలం ఏకసంఖ్యలో మార్కులు వచ్చాయి. తెలంగాణ ఉద్యమం గురించి రాస్తే 7 మార్కులే వచ్చాయి. తెలంగాణలో పుట్టి తెలంగాణ గురించి రాస్తే 7 మార్కులు రావడం అనేది చాలా విడ్డూరమైన విషయం. దీన్ని కోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది. అర్హత సాధించిన అభ్యర్థుల్లో ఇలా ఇక్కడ చూడండి, కొన్ని సెంటర్లలో ఒక్కరు కూడా రాలేదు. కోటి ఉమెన్స్ కాలేజీలో అక్కడున్న 18-19 నుండి 71 మంది ఎంపికయ్యారు. పేపర్ 6లో 100 మార్కులు అత్యధికం, కానీ ఎవరికి కూడా వేయలేదు. రీకౌంటింగ్ దరఖాస్తు చేయని వారి మార్కులు మారలేదు, చేసుకున్న వారి మార్కులు మారిపోయాయి. దీని గురించి కూడా కమిషన్ పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయింది. పరీక్షలు రాసిన పలువురికి ఒకే రకమైన మార్కులు వచ్చాయి. 719 మందికి ఒకే మార్కులు రావడం అసాధారణం. ఒక మెయిన్స్ లాంటి ఎగ్జామ్లో 6 పేపర్లు 900 మార్కులకు ఉన్నప్పుడు 719 మందికి ఎలా ఒకే రకమైన మార్కులు వస్తాయి? 440 మంది దాకా ఒకే మార్కులు రావడం సాధ్యమేనన్న కమిషన్ వాదన అంగీకారయోగ్యంగా లేదు. ఈ పరిణామాలు ఇవన్నీ చూసి కోర్టు అలాంటి తీర్పునిచ్చింది. చూసాం కదా మనం. ఇదే కీలక అంశాలు. అభ్యర్థుల సంఖ్యల్లో తేడాలు, ఇది మనం గమనించాం. హాల్ టికెట్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ క్యాస్ట్ వైజ్, జెండర్ వైజ్ బయాస్. చూడండి, కొన్ని సెంటర్లలో టాప్ 500 ఎక్కువ మంది, మరికొన్ని సెంటర్లో ఒక్కరు కూడా లేరు. ఎంత బయాస్గా జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. వరుస హాల్ టికెట్ నెంబర్లకు అదే మార్క్స్ రావడం. సేమ్ ఇప్పుడు 45 హాల్ టికెట్ నెంబర్కి 256 ఉంటే 46 ఉన్న వాళ్ళకు కూడా 256 మార్క్స్ వచ్చినాయి. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ జరిగినాయి. ఎవాల్యుయేషన్ల లోపాలు. 1,20,000కు పైగా ఆన్సర్ స్క్రిప్ట్స్ని 90 రోజుల్లో 2 సార్లు కరెక్షన్ చేశామని చెప్పారు. ఇది ప్రాక్టికల్లీ అసాధ్యమైన విషయం. బయాస్డ్ ఎవాల్యుయేటర్స్, రిటైల్ లెక్చరర్స్, కోచింగ్ టీచర్స్, సబ్జెక్టుకి సంబంధం లేని ఫ్యాకల్టీ వాడడం, ఆర్సీ రెడ్డిలో పనిచేసిన వ్యక్తిని ఎవాల్యుయేట్ చేయించడం. అండ్ లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్. తెలుగులో రాస్తే 7,800 పైగా రాస్తే కేవలం 56 మాత్రమే సెలెక్ట్ అవ్వడం. ఉర్దూ మీడియంలో 10 మంది రాస్తే ఒక్కరు సెలెక్ట్ అవ్వడం. ప్రాపర్ తెలుగు ఎవాల్యుయేటర్స్ లేకపోవడం వల్ల తెలుగు క్యాండిడేట్స్ నష్టపోయారు. ట్రాన్స్పరెన్సీ లేదు, ప్రయోజనం మెరిట్ లిస్ట్ లేదు, సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ పబ్లిష్ చేయలేదు, ఆర్టీఐ క్వైరీస్కి సమాధానం లేదు, రీకౌంటింగ్లో కూడా ఫ్లాస్ జరిగాయి. రూల్స్ ఉల్లంఘన.
డబుల్ ట్రిపుల్ ఎవాల్యుయేషన్ గురించి చెప్పారు. ఇది నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. కోర్ట్ అబ్జర్వేషన్, ఫెయిర్నెస్ లేకపోవడం వల్ల డిజర్వింగ్ క్యాండిడేట్స్ నష్టపోయారు, పారదర్శకంగా జరగలేదు. ఇంకొకటి ఇక్కడ చూడండి, ఆర్టికల్ 14 అండ్ 15 ఉల్లంఘన జరిగాయి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, సెంటర్ అలొకేషన్లో 18, 19 సెంటర్స్ ఉమెన్కి, 27 మెన్కి. ఇప్పుడు మనకు సమానత్వపు హక్కు ఏం చెప్తుంది? అందరూ చట్టం ముందు అందరు సమానులే అని చెప్తుంది. కేవలం కొంతమందికి కొన్ని సెంటర్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఆర్టికల్ 15 లింగ వివక్ష నిషేధంకి ఈ సెంటర్స్ అలొకేషన్ అనేది విరుద్ధంగా ఉన్నాయి, ఇక్కడ ఉల్లంఘించబడ్డాయి. ఆర్టికల్ 16 సమాన అవకాశాల ఉల్లంఘన, తెలుగు మీడియం క్యాండిడేట్స్ని సరైన ఎవాల్యుయేటర్స్ లేకుండా అన్యాయం చేయడం. ఇక్కడ ఎక్కువ సక్సెస్ రేట్ ఇంగ్లీష్ మీడియంకి వచ్చింది. సో ఎంప్లాయ్మెంట్లో కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వలేకపోయారు. తెలుగులో రాసినంత మాత్రాన వారికి అవకాశాలు ఇవ్వకపోవడం అనేది, ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వకపోవడం అనేది ఒకటే అవుతుంది. సాధారణ న్యాయ సూత్రాల ఉల్లంఘన, ఇప్పుడు చూడండి, నోటిఫికేషన్లో చెప్పని డబుల్ ట్రిపుల్ ఎవాల్యుయేషన్ చేయడం, ఇది రూల్స్కి విరుద్ధం. మరి ఎవాల్యుయేటర్స్ డీటెయిల్స్ పబ్లిష్ చేయలేదు, ఎవాల్యుయేషన్ క్రైటీరియా లేదు, మోడరేషన్ గురించి ఎలాంటి నామ్స్ లేకపోవడం, క్యాండిడేట్స్కి ఫెయిర్ హియరింగ్ ట్రాన్స్పరెన్సీ ఇవ్వలేదు. అండ్ క్యాండిడేట్స్కి నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారం న్యాయం జరగాలి, కానీ మధ్యలో రూల్స్ మార్చేసి డబుల్ వాల్యుయేషన్ చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వలేదు. అన్నీ పర్ఫెక్ట్ చేసిన అనుకుంటున్న కమిషన్ మరి ప్రొవిజనల్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయాల్సింది. కన్సిక్యూటివ్ హాల్ టికెట్స్కి సేమ్ మార్క్స్ రావడం, కొన్ని సెంటర్స్లోనే ఎక్కువ టాప్ ర్యాంక్స్ రావడం అనేది ఇంటిగ్రిటీ కాంప్రమైజ్ అయిందని కోర్టు అబ్జర్వ్ చేసింది. ట్రాన్స్పరెన్సీ లేదు, చూసాం కదా, ప్రొవిజనల్ మార్క్స్ ఇవ్వకపోవడం, సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ పబ్లిష్ చేయకపోవడం అనేది ట్రాన్స్పరెన్సీ ల్యాకింగ్ అనిపిస్తుంది. అండ్ బయాస్ అన్ని ఇవన్నీ మార్కింగ్ ఎగ్జామ్ని వేరియబిలిటీ జరిగిందని కోర్టు గుర్తించింది. ఆర్టికల్ 21 చూడండి, జీవించే హక్కు, ఎగ్జామ్స్ ద్వారా ఉద్యోగం పొందే అవకాశం ఒక ఆస్పిరెంట్ జీవనాధారానికి లింక్ అవుతుంది. ఫెయిర్ ప్రాసెస్ లేకపోవడం వల్ల ఆర్టికల్ 21 పరోక్షంగా దెబ్బతిన్నదని మనం గమనించవచ్చని కోర్టు భావించింది. చూశారు కదా, ఇప్పుడు 4 పేపర్లలో సింగిల్ డిజిట్ మార్క్స్ వచ్చాయి. ఇదే కోర్టు మనకు తీర్పులో చెప్పింది. సింగిల్ డిజిట్ మార్క్స్ ఎలా వస్తాయి చూడండి మీరే. ఇక్కడ చాలామంది క్యాండిడేట్స్కి సేమ్ మార్క్స్ 253 28 మెంబర్స్కి 373 54 ఇలా. అండ్ 500 to 550 52 మెంబర్స్ ఉన్నారు. నార్మల్గా యూపీఎస్సీ అయినా ఏపీపీఎస్సీ అయినా మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే 50% వస్తే వారికి మోస్ట్లీ టాప్ ర్యాంకర్సే ఉంటారు. అలాంటిది ఇక్కడ 450 వచ్చినా కూడా ఇక్కడ చూడండి 450 మెన్షన్ కూడా చేయలేదు. అంటే 450 వచ్చినా ఇక్కడ జాబ్ కూడా రాని పరిస్థితి ఉన్నది. అంటే ఎంత ఎవాల్యుయేషన్ అన్ఫేర్గా జరిగిందో మనం గమనించవచ్చు. ఇష్టం వచ్చినట్టు మార్క్స్ వేశారు ఇక్కడ. అండ్ సీల్డ్ కవర్స్ గురించి కోర్టు అబ్జర్వేషన్ చేసింది. సీల్డ్ కవర్లో పేపర్స్ కీ గురించి అడిగినప్పుడు కోర్టు అబ్జర్వేషన్ ఎలా ఉందంటే, కోర్టు బిలీవ్స్ దట్ కమిషన్ డిడ్ నాట్ ఫాలో యూనిఫామ్ మెథడ్ టు ఎవాల్యుయేట్ ది ఆన్సర్ స్క్రిప్ట్స్ అండ్ there is no discussion in the entire commission arguments regarding of evaluation of the answer scripts and the awarding of grades. చూడండి, కోర్టుకు ఇచ్చిన దాంట్లో కూడా వాళ్ళు పర్ఫెక్ట్ యూనిఫామ్ మెథడ్ అనేది ఎవాల్యుయేషన్కి ఫాలో అవ్వలేదని తెలిసిపోయింది. అండ్ గ్రేడ్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర కరెక్ట్ మెకానిజం కూడా లేదు. సో దాన్ని పట్టుకొని కోర్టు ఇచ్చిన 3 తీర్పులు. ఫస్ట్, అది మార్చి 30కి ఇచ్చిన జనరల్ మెరిట్ లిస్ట్ ఏదో అది రద్దు చేయబడుతుంది అండ్ రివాల్యుయేషన్ జరగాలి. ఆ రివాల్యుయేషన్ కూడా సంజయ్ సింగ్ వర్సెస్ యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇచ్చిన గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మాత్రమే రివాల్యుయేషన్ జరగాలి. లేని పరిస్థితుల్లో రీమెన్స్ అనేది పెట్టాలి, వితిన్ 8 monthsలో పెట్టాలని చెప్పింది. ఈ 2 కాకపోతే మొత్తం క్యాన్సిల్ చేస్తానని కోర్టు తెలియజేయడం జరిగింది తన తీర్పులో. అదేవిధంగా రీమెయిన్స్కి అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు మాత్రం అందరికీ అవకాశం ఇవ్వమని చెప్పింది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అందరికీ కూడా రీమెయిన్స్ అవకాశం ఇవ్వాలని కోర్టు చెప్పింది. ఒకవేళ రీమెయిన్స్ పెడితే ఇంతకుముందు 31,000 చేంజ్ మనకు క్వాలిఫై అయ్యారు కదా, అందరికీ ఇవ్వమని కోర్టు చెప్పింది. మరి నెక్స్ట్ టీజీపీఎస్సీ మూవ్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు టీజీపీఎస్సీకి 2 ఆప్షన్స్ కోర్టు ఇచ్చింది. ఒకటి రీవాల్యుయేషన్ అండ్ నెక్స్ట్ రీమెయిన్స్. కానీ కోర్టుకు చెప్పినట్టు కాకుండా టీజీపీఎస్సీ ఖచ్చితంగా డివిజనల్ బెంచ్కి వెళ్తుంది. ఇప్పుడు డివిజనల్ బెంచ్లో ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. డివిజనల్ బెంచ్లో కోర్టు టీజీపీఎస్సీకి ఫేవర్గా జడ్జిమెంట్ ఇస్తే అపాయింట్మెంట్స్ ఇస్తారు. ఇది జరిగే ప్రాసెస్. నెక్స్ట్ పిటిషనర్స్ సుప్రీంకోర్టుకైనా వెళ్తారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మరి డివిజన్ బెంచ్లో టీజీపీఎస్సీకి సింగిల్ బెంచ్ గైడ్లైన్స్ ఫాలో అవ్వమని వస్తే వాళ్ళు
సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. అక్కడ ఎస్సీలో టీజీపీఎస్సీకి ఫేవర్ వస్తే అప్పుడైనా అపాయింట్మెంట్స్ ఇస్తారు. లేదా అక్కడ కూడా చుక్కెదురైతే ఖచ్చితంగా రీమెయిన్స్ కానీ రీఎవాల్యుయేషన్ కానీ పెట్టే అవకాశం ఉంటుంది. సో మనకి ఇప్పుడు డివిజనల్ బెంచ్లో వెళ్ళినాకనే మనకు ఏం జరుగుతుందనే దానిపైన క్లారిటీ వస్తుంది. సో చూద్దాం మనకు నెక్స్ట్ ఏం జరుగుతుందనేది. మరింత సమాచారంతో మళ్ళీ మనం తెలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.